శ్రీశైలంలో యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి. నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో ఈ రోజు ఉదయం 7 గంటలకు యోగాంధ్ర కార్యక్రమాన్ని శ్రీశైలం దేవస్థానం శ్రీనివాసరావు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు శ్రీశైలం ప్రధాన ఆలయ రాజగోపురం ఎదురుగా ఉన్న గంగాధర మండపం వద్ద స్థానిక శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి 1500 మందితో యోగా కార్యక్రమాన్ని శ్రీశైలం దేవస్థానం నిర్వహించారు. ఈ యోగాంధ్ర కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లను కూడా శ్రీశైలం దేవస్థానం అధికారులు చేశారు. ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ జూన్ 21న జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా రాష్ట్రంలో 4 రోజుల పాటు యోగా కార్యక్రమాలు నిర్వహించాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పించారని, దీనిలో భాగంగా శ్రీశైలంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని మన జిల్లాలో మొట్టమొదటిసారిగా నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇచ్చట భక్తులకు, ప్రజలకు ప్రతిరోజు యోగాసనాల ద్వారా శిక్షణ ఇవ్వొచ్చన్నారు. మన జిల్లాలో 5 క్షేత్రాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించబోతుండగా మన జిల్లాలో యోగా శిక్షణ ఇచ్చే వారి ద్వారా 8 లక్షల మందికి యోగా కార్యక్రమాల్లో పాల్గొంటారని కలెక్టర్ రాజ్ కుమారి తెలిపారు. ఈ యోగాంధ్ర కార్యక్రమంలో పలువురు అధికారులు, సిబ్బంది, భక్తులు, పుర ప్రజలు, కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అరచేతులు నేలను తాకే విధంగా ఒక 3 సెకండ్స్ అలా ఉండండి. అప్, గాలి తీసుకుంటూ మరలా పైకి, మరొకసారి అప్, డౌన్, తిరియక్ తాడాసన్. చేతులు 2 జతగా ఉంచండి. తలపైనే ఎంత వీలైతే అంత సైడ్ బెండ్ చేయండి. వైర్లెస్ మైక్ ఒక 5 సెకండ్స్. 1 2 3 4 5. కాలు మార్చండి. ఎందుకంటే వ్యాయామం వేగంగా చేస్తూ ఉండాలి, ఆసనాలు నిదానంగా చేస్తూ ఉండాలి. ఆసనానికి మధ్యలో దండా అలాగా ఒక కాలు స్ట్రైట్ తగ్గిస్తుంది. అక్కడ స్క్రీన్స్ మీద కనబడుతుంది. మీ పక్కన ఉన్న శిక్షకులు కూడా చూస్తూ చేయండి. దీన్ని వాయుముద్ర అంటారు. ఒక 10 నిమిషాలన్నా. ఓకే, నెక్స్ట్ ప్రాణాయామం అనులోమ విలోమ. ఇది చేసిన తర్వాత భూత భూత భూతేశ్వర శివ శివ సర్వేశ్వరాయ శంభో శంభో మహాలకాలక నుంచి మొదలుపెట్టాం. జూన్ 21వ తారీఖున ప్రపంచ యోగా దినోత్సవం. మరి దాంట్లో భాగంగా ఈ నెల రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మన నియోజకవర్గంలో ఈ శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో ఈ కార్యక్రమాన్ని జరపాలని సంకల్పించిన వారు మాత్రం మన కలెక్టర్ గారు. మీరందరూ చెప్పండి. కొట్టాలి. కలెక్టర్ గారు ఆ మాట చెప్పినప్పుడు చాలా సంతోషపడినా. ఎందుకంటే అత్యంత పుణ్యక్షేత్రము. మరి ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరగడం చాలా సంతోషం. యోగా గురువులు గారు శ్రీనివాస్ గారు చాలా చక్కగా మనకందరికి కూడా ఒక ప్రాక్టీస్, బాలసుబ్రహ్మణ్యం గారు ఒక ప్రాక్టీస్ కార్యక్రమం ఇక్కడ మనకు ఏర్పాటు చేశారు. మరి ఈ కార్యక్రమంలో మన కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఈఓ గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. దాదాపు 1500 మంది ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు అందరూ కూడా దేవస్థానం ఎంప్లాయీస్, ఈ గ్రామంలో ఉన్న పెద్దలు, పిల్లలు అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొని చాలా చక్కగా ఈ కార్యక్రమం చాలా విజయవంతం చేశారు. ఈరోజు ఇక్కడ ఈ జరిగిన కార్యక్రమాన్ని ఇది మొదలుపెట్టి అందరం దీన్ని ప్రాక్టీస్గా ఎవ్రీ డే చేస్తే, ఇందాక మన గురువు గారు చెప్పినట్లు జీవితంలో మనం ఇంకా ఎక్కువ ఆయుష్ పెంచుకొని ఇంకా 10 మందికి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మన ఆరోగ్యాన్ని ముందు మనం కాపాడుకుంటే చాలా చక్కగా ఉంటుంది. ఎందుకంటే నాకు కూడా 2 స్టంట్లు వేస్తారు ఇప్పుడు. సో ఇందాక గురువు గారు చెప్పిన ఈ ముద్ర ఏదైతే ఉందో ఇది ప్రాక్టీస్ చేయాలి గురించి రోజు అంటే ఇంకా ఫ్యూచర్లో మళ్ళీ ఎక్కువ పెరగకుండా. ఈరోజు అంటే గతంలో కొంత ప్రాక్టీస్ చేసేవాళ్ళం, దాదాపు ఈ మధ్యకాలంలో ఆ ప్రాక్టీస్ పోయింది నాకు కూడా. సో మళ్ళీ నేను గురువు గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇక్కడ కూడా మీరు మీ సంస్థ తరపు నుంచి ఒకరిని పెట్టండి. వీలైన వరకు నియోజకవర్గంలో
మీ తరఫున ఎవరైనా ఈ విద్యను యోగాను ప్రాక్టీస్ చేయించే వాళ్ళు రెగ్యులర్గా మీరు ఇక్కడ పెట్టండి. దేవస్థానం వాళ్ళతో కూడా మాట్లాడతాం, కలెక్టర్ గారు కూడా ఉన్నారు, వాళ్ళకు వసతి సదుపాయాలు. ఎందుకంటే ఒకరోజు చెప్పి ఇది మానేస్తే జనరల్గా అందరికీ పని ఒత్తిడులు ఉంటాయి, ఏదో కార్యక్రమాలు అందరం బిజీగా ఉంటాం. కానీ నిత్యం ఒక అర్ధగంట మన కోసం మనం వెచ్చించుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది, ఇంకా ఎక్కువ పని చేయొచ్చు, ప్రజలకు సేవ చేయొచ్చు అని చెప్పేసి ఈరోజు మా ఈఓ గారిని చూసి మొదలు పెడితే ఒక నెల 2 నెలల లోపల మనం చక్కగా ఇవన్నీ కూడా ఖచ్చితంగా కూడా చేయొచ్చు. ఈరోజు ఈ కార్యక్రమంలో మళ్ళీ ఒక్కసారి ఇంతమంది పాల్గొన్న మీకు అందరికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి దీన్ని అందరం కూడా ఈ యోగా ప్రాక్టీస్ను కంటిన్యూ చేసి మన ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవాలని తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమాన్ని మన ఈఓ గారు, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ అందరూ బ్రహ్మాండంగా ఏర్పాట్ల కార్యక్రమం కూడా చేశారు. ఇక్కడ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.